రైతు భరోసా పడుతుందా రేవంత్ రెడ్డి పడతలేదు పడతలేదు బిడ్డ. ఎట్టున్నది రేవంత్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఉత్తిది ఎందుకు ఉంటుంది నిజమే ఇస్తలేడు ఇస్తలేడా ఇస్తలేడు. అప్పుడు ఓట్లకు పిలివాడు మనం లివాడు వెయ్యి ఓట్లు వేయాడు ఓట్లు వేసాము ఇబ్బంది ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్టుండే మంచిగా నేను సాటుకున్నా మంచిగా పేరు మంచిదే వచ్చింది. ఈయన పేరు ఎట్లా వస్తుంది ఈయన పేరు నేను దాని ఇస్తలేనా అది ఇస్తలేనా నేను రైతులు అడుగు ఏం అడిగేది రుణమాఫీ ఎవరు లేదు రుణమాఫీ కేసీఆర్ కట్టించాడు మంచిగా కట్టించాడు. ఆ రుణమాఫీ కోదానికే సపోర్ట్ చేస్తలేడు. 2500 మహిళలకు ఏది లేదు పింఛన్ అవుతుందా 4000 పింఛన్ ఇస్తాను 4000 ఏది లేదు కేసీఆర్ ఇచ్చిన పింఛన్ అంతేనా అది ఇచ్చింది ఏం లేదు. ఇప్పుడు మళ్ళా ఏంది సర్పంచ్ ఎలక్షన్ ఇట్లా వచ్చినాయి అనుకో గెలుతారా ఆలక అనుకోడు ఇస్తారు ఏడు ఏరియా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు ఆయన నిన్న కూడా అన్నాడు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాను కదా 10 ఏళ్ళు అయితే తెలియదు మాపడికి తెలియదు అంత పెద్ద మాట మాట చెప్తున్నాను మాపడికి తెలియదు ఎవడైనా బతికేందుకు బతికేందుకు మొన్న వేసినా కాంగ్రెస్ కోటు వేసినాం కూడా ఉన్నమాట చెప్తాం వేసినాం ఏమనుకుని వేసినావు మరి ఏమైతే ఈ అమ్మ 4 లక్షలు పింఛన్ 4000 పింఛన్ ఇస్తాడు 2 లక్షలు రుణమాఫీ ఇస్తాడు ఇక అన్ని 2500 ఆడవాళ్ళకి ఇస్తాడు బాసు పిరి అన్నాడు అది పిరి అన్ని అట్లా. ఫైనల్ ఒక్క మాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పానంటే ఏం చెప్తా చెప్పు ఏం చెప్పాలి బిడ్డ పాతోడే అది కొత్త కన్నా పాతోడే కేసీఆర్ అది వస్తున్నాడు.